హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. తర్వాత నేను నా గేమ్కి సంబంధించి ఓటింగ్ ఎలా మారింది, ఎవరికి ఎంత ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళటానికి అస్సాం టికెట్ రెడీగా ఎవరున్నారు. తర్వాత ఈరోజు నైట్ 12 గంటల వరకే ఓటింగ్ కాబట్టి బయట పోల్స్ కానీ, కొంతమంది యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అన్నీ అనాలిసిస్ చేసి ఎలా ఉందనేది, ఓటింగ్ ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రోమోలు చాలా షాకింగ్ ఉంది, అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ప్రోమో చూద్దాం. ప్రోమోలో ఏముంది, అక్కడ రావడంతో అందరు నిలబెట్టేసి బిగ్ బాస్ ఏమన్నాడు, కంటెండర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు, రాము నలుగురు కూడా అక్కడ నిలబెట్టేసి ఇప్పుడు రెయిన్ సాంగ్ అక్కడ మిగతా కంటెస్టెంట్లు అందరూ చేతుల్లో పెట్టారు. వాళ్ళందరూ ఏం చేయాలి, అక్కడ బెల్లు పెడితే పరిగెత్తుకుంటే ఒక బెల్లు పట్టుకోవాలి, ఎవరు పట్టుకుంటే వాళ్ళు రెయిన్ సాంగ్ డ్యాన్స్ చేయాలి. సాంగ్ డ్యాన్స్ వేసిన తర్వాత అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఒక వెయిట్ ఒక దాన్ని ఒక రింగులో పెట్టాలి, ఎవరు కంటెండర్స్ నలుగురు. పెట్టకపోతే సాంగ్ అయిపోగానే ఆ డ్యాన్స్ వేసిన పర్సన్ వీళ్ళు నలుగురు నుంచి ఒకళ్ళు తీసేయాలి. అంటే వీళ్ళని ఎంపీ చేసే అథారిటీ కంటెస్టెంట్స్కి హౌస్లో వాళ్ళకి ఇచ్చాడు. ఫస్ట్ బెల్లి మోంగల్ ఎవరు వచ్చారు, డెమాన్ వచ్చాడు. బెల్ టచ్ చేసాడు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు అక్కడ పెడతాను ట్రై చేస్తూనే ఉండరు కంటెండర్స్. ఆ సాంగ్ అయిపోయేలోపు పెట్టలేదు, డెమాన్ వచ్చి కళ్యాణ్ తీసేసాడు. కళ్యాణ్ తీసేయడానికి రీజన్ ఏంటి, చాలా విషయం ఉంది, మాట్లాడుకుందాం. ఏమి చెప్పుంటాడంటే, ఒకవేళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఫెయిర్ డెసిషన్ ఇచ్చాడనా తనుజ విషయంలో, లేదంటే యాటిట్యూడ్ గర్వంగా ఉంటామని ఏమి ఇచ్చాడనేది మనం చూద్దాం క్లియర్గా. ఇప్పుడు ఎందుకు డెమాన్ వచ్చి కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ పక్కన వెళ్ళి కూర్చుంటే రీతు వెళ్ళి దగ్గరికి వెళ్ళగానే కళ్యాణ్ ఏం అడుగుతున్నాడు, డెమాన్ని నన్ను తీసేయమని చెప్పావా అని అడిగాడు. అప్పటి వరకు రీతు చెయ్యి కళ్యాణ్ చేతి మీద ఉంది, చేయి అన్నాడు, చేయి తీసేసింది. ఇంతవరకు అసలు రీతు చెప్పడానికి కారణం ఏంటి, డెమాన్ తీసేయడానికి కారణం ఏంటంటే, నిన్న సుమన్ శెట్టి తనుజ గేమ్ ఆడేటప్పుడు తనుజ ఎంత కష్టపడింది, అన్ని గేమ్లు ఆడుతూ వచ్చింది కదా. సుమన్ శెట్టి ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. అవుట్ అయినప్పుడు తనుజ చివరి వరకు వచ్చింది కదా, అదన్నా కన్సిడర్ చేయాలి కదా. చేయకుండా అంత కష్టపడి అన్ని రోజులు ఆట ఆడి దీనికోసమే కదా, కంటెంట్ కోసమే అంత కష్టపడింది. కొంచెం కూడా జాలి కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశాడు కళ్యాణ్. ఎంత ఏడ్చింది లోపలికి వెళ్ళి, ఎట్లా ఏడ్చింది. ఇప్పుడు కష్టం ఆడేవాళ్ళకి తెలుస్తుంది కదా. అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే రీతు కూడా వెళ్ళి ఏడ్చింది. డెమో వెళ్ళి ఏమన్నాడు, మీరు ఏడవద్దు, రండి బయటికి, నేను చెప్తాను, నేను మాట్లాడతానులే రండి అని తీసుకొచ్చాడు. మరి ఇదంతా మనసులో ఉంటుంది కదా. వీళ్ళ ముందుగానే బిగ్ బాస్ వీళ్ళని ఎవరిని మీరు ఎంపిక చేసుకోవాలి ఆలోచించుకోమంటే వాళ్ళు డిసైడ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ ఆలోచించుంటారు కదా. మరి ఎంత ఏడు పెడిచారు ఆ బాధ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుస్తుంది కదా, నిర్దాక్షిణ గేమ్ను తీసేసాడు కదా. అది కడుపులో పెట్టుకొని రీతు డెమోని పవన్ కళ్యాణ్ తీసేయమని చెప్పింది. కానీ ఇక్కడ ఏం చేస్తారు, లోపల పెట్టుకుంటారు, బయటకు ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు. వాళ్ళ గేమ్లో జరిగేవన్నీ కూడా మనసులో పెట్టుకుంటారు, దాన్ని ఇలాగా రివెంజ్ తీర్చుకుంటారు ఈ విధంగా. మళ్ళీ అవకాశం రాదు కదా, అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకుంటారు అనమాట. డెమాన్కి రీతు చెప్తే డెమాన్ కాదన్న కాబట్టి డెమాన్ వచ్చి కళ్యాణ్ తీసేసాడు, బెస్ట్ ఫ్రెండ్ అని కళ్యాణ్నే తీసేసాడు. ఓకే, ఇప్పుడు ఇది రివెంజ్ అవుతుందో చూడాలి తర్వాత. నెక్స్ట్ వచ్చి సాంగ్ రాగానే ఎవరు తీసుకున్నారు, శ్రీజ తీసుకుంది. శ్రీజ తీసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంది, వీళ్ళు పెడతా ఉన్నారు ముగ్గురు, పెట్టలేకపోయారు. మళ్ళీ శ్రీజ ఎవరిని ఇమ్ముని తీసేసింది. రీజన్ ఏం చెప్పింది, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తీసేస్తున్నది. కానీ అది కాదు రీజన్. ఏదో పైకి చెప్పాలి కాబట్టి చెప్పారు, కానీ అది కాదు రీజను. అక్కడ టీంను మోసం చేసి సంజన హెల్ప్ చేయటం ఒకటి. తర్వాత ఇమ్మానియలు అక్కడ శ్రీజ ఇమ్మానియలు ఆడేటప్పుడు చాలాసార్లు కూడా శ్రీజ అక్కడ పెట్టినా కానీ అన్ఫెయిర్గా అక్కడ గెలిచాడు అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, అన్ఫెయిర్గానే బాల్ పెట్టాడని అది ఉద్దేశం. అదొక రీజన్ అయితే, రెండవ రీజన్ ఏంటి, డెమాన్ చెబుతుంది, పవన్ కళ్యాణ్ ఇమ్మానియల్ ఇద్దరు చివరి వరకు ఉన్నారంటే ఇద్దరు ఎవరో ఒకటి సాక్రిఫైస్ చేసుకుంటారు ఖచ్చితంగా. చివరి వరకు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని ఇమ్మానియల్ అన్నాడంట. ఎందుకు, ఆల్రెడీ నేను అయ్యాను కాబట్టి నీకు సపోర్ట్ చేస్తానని ఇమ్మానియల్ కళ్యాణ్తో అన్నాడంట. అందుకని వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, రీతుని రాముని తీసేస్తారు. వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని తీసేస్తారు కదా. అది మనసులో పెట్టుకొని శ్రీజ వీళ్ళందరూ ప్లాన్ చేసి రీతుని అక్కడ ఉంచాలని ఇమ్ముని తీసేశారు. ఓకే, వీళ్ళ చేతుల్లో పెడితే ఎలాగ ఉంటుంది వాళ్ళ ప్లాన్లు, తీసేశారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చి భరణి గారు డ్యాన్స్ చేస్తున్నారు. లాస్ట్ ఎవరున్నారు, రాము రీతు ఉన్నారు.
అబ్బా ఏమన్నా పోరాడుతున్నారా? రీతునైతే యాక్సెప్ట్ అనాలి పాపం. నిజంగా ఎంత పోరాడిద్దో గేమ్ వచ్చిందంటే. ఆ రాముతో ఒకటి పోరాడింది, చివరికి ఇద్దరు మరి పడిపోయారు. లాస్ట్కి రామునే కెప్టెన్ అయ్యాడంట. రామునే కెప్టెన్ అయ్యాడు. కానీ న్యాయంగా అందరూ కలిసి అందరూ కష్టపడి ఆడారు కాబట్టి, ఎవరు కష్టపడి ఆడినా చివరికి అదృష్టం లక్ అనేది ఒకళ్ళనే వరించింది కాబట్టి అది రాముని వరించింది. ఎక్కడి నుంచి వచ్చేవారు అన్నది అతనే కెప్టెన్ అయ్యాడు. ఓకే, ఇక్కడ వాళ్ళ రీజన్లో వాళ్ళు ఇవన్నీ కూడా కడుపులో పెట్టుకొని పైకి ఎలా రివెంజ్ తీర్చుకుంటారు. కంటెస్టెంట్ చేతులు పెడితే ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది అంటే బిగ్ బాస్ మళ్ళీ తగాతకి ఇంకో కొంచెం ఆద్యం పోసినట్టు ఉంటుంది. అట్లాగా ఆ ప్రోమోలో రాము కెప్టెన్ అయిపోయాడు. ఇప్పుడు మరి నేను ఆటలకు సంబంధించి కానీ ఈరోజు ప్రోమో అసలు ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాము. ఫస్ట్ ప్లేస్ అయితే సంజన గారు దుమ్ము దులిపేస్తున్నాడు, మామూలుగా లేదు, శుభ్రంగా దుమ్ము దులిపేస్తున్నారు. ఇంకా అప్డేట్ ఏంటంటే మళ్ళీ దొంగతనం చేసింది అబ్బా సంజన గారు. గుడ్డు తిన్నది, ఒక చిన్న ప్రోమోలో కనపడుతుంది, గుడ్డు తినేసింది. వాళ్ళు విమానాలు అడుగుతున్నాడు ఎవరు తీశారంటే కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆ కుక్కలోనే జాగ్రత్త అనే బోర్డు మెడలో ఎత్తారు, ఏమో లేనిపోయింది. నాకు సార్ వచ్చి రేపు చూడాలి. సంజనాకి అయితే ఫస్ట్ ప్లేస్ ఉంది, మొదటి నుంచి అదే ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్ వచ్చి ఫ్లోరా గారు వచ్చేసారు. ఫ్లోరా గారిని ఎందుకు ఈ కామన్ మ్యాన్స్ పంపించిన ఉద్దేశంతో ఫ్లోరా గారికి విపరీతంగా పడుతుంది. పైగా ఫ్లోరా గారు నిన్న కూడా బాగా ఆడారు ఆట. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి దివ్య నిఖిత మంచి మాటకారి, ఆటలాడుతుంది. కొంచెంగా ఓర్పుగాను కూడా చాలా ఉంది పాపం. వంట దగ్గర చాలా ఓర్పుగా పనిచేస్తుంది. దాన్ని బట్టి థర్డ్ ప్లేస్లో దివ్య నిఖిత ఉంది. ఫోర్త్ ప్లేస్కి వచ్చేటప్పటికి రీతు ఉంది. రీతు కూడా నేను ఆటలను బట్టి ఇచ్చి పడేసింది కాబట్టి కొంచెం బాగానే పడుతుంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి శ్రీజ. ఎందుకంటే ఓటింగ్ అటు ఇటు అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రీతుకు కానీ శ్రీజకు కానీ హరీష్ కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్లో హరీష్ గారు ఉన్నారు. పాపం హరీష్ గారు ఆ బిగ్ బాస్ వాతావరణమే హరీష్ గారు సెట్ కావట్లేదు తన మనస్తత్వానికి. ఎందుకంటే కొద్దిసేపు బాగున్నాడంటే మళ్ళీ ఏదో ఒకటి అవ్వగానే మూలన కూర్చుంటున్నాడు, వెళ్ళి ఏం మాట్లాడుకుంటూ. నిన్న గేమ్ బాగా ఆడాడు. ఎప్పుడైతే దివ్య ఎక్కడ పట్టుకున్నారు చూసి పట్టుకోండి అనగానే పైకి ఆగిపోయాడు. తర్వాత ఆటలోకి రాలే, నేను ఆడను అన్నాడు. ఇక అట్లయితే కుదరదు కదా. అక్కడ ప్రతిసారి అడబోయి కూర్చోనప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతుంటే కెమెరా పద్దాకా హరీష్నే చూపిస్తుంది. ఇట్లా కూర్చోడం పని అలాగా పని ఇలాగా వాళ్ళు అప్రిషియేట్ చేయడం కూడా, అరవటం కూడా చేయటం, పుషప్ చేయడం కూడా చేయట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. ఇట్లయితే కుదరదు కాబట్టి ఈసారి హరీష్ గారే వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వాతావరణానికి మనస్తత్వం సెట్ కావట్లేదు. ఖచ్చితంగా హరీష్ గారు వెళ్ళిపోతాడు. ప్రతి దానికి కూడా అలుగుతూ కూర్చుంటే కుదరదు కదా. అందుకని ఈసారి అస్సాం టికెట్ హరీష్ గారికే అవుతుంది. అబ్బాయి అయితే హరీష్ గారు, అమ్మాయి అయితే రీతు కానీ శ్రీజ కానీ, వీళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. ఎందుకంటే లైవ్లో రీతు బాధపడుతుంది, నేను వెళ్ళిపోతానేమో అని బాధపడుతుంది. మరి వెళ్ళిపోయేది అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. ఈవినింగ్ 12 వరకు ఓటింగ్ ఉంటుంది కాబట్టి చూడాలి ఎవరు వెళ్తారు. అమ్మాయిల్లో శ్రీజ కానీ రీతు కానీ వెళ్ళిపోతారు. శ్రీజ కూడా కొంచెం పెరిగింది ఓటింగ్. మరి ఎంత పెద్ద తేడా ఏమి లేదు, ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు వెళ్తారనేది అబ్బాయి అయితే హరీష్ గారు వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫోర్త్ కెప్టెన్ రాము అయ్యాడు. తన కష్టపడ్డాడు, బాగా ఆడాడు గేము. ఆ కష్టానికి ఫలితంగా కెప్టెన్ అయ్యాడు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.